నా గొంతినీని బోర్ గొడేత్తందా? పర్లేదు ఇనేయండి. నేను నెట్‌ఫ్లిక్స్‌లో 7 ఎపిసోడ్స్ అండ్ మోర్ దాన్ 6 అవర్స్ రన్ టైమ్‌తో 'కాకి ది బెంగాల్ చాప్టర్' అనే సీరీసొచ్చింది. మరి సీరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ஒரு 1,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఈ సీరీస్‌లో ఒక మాఫియా స్టార్ట్ నుండి అది ఎండ్ అయ్యే వరకు ఏం జరిగిందనే ప్రాసెస్‌ని కంప్లీట్‌గా చూపిస్తారనమాట. సో, ఆ మాఫియాని, అందులో ఉన్న మనుషులని ఎండ్ చేయడానికి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేశాడనేది ఈ సీరీస్ యొక్క బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నిజానికి ఇదేమంత కొత్త స్టోరీ ఏమి కాదు. బట్ ఆ స్టోరీని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ ఎంగేజింగ్ డ్రామాతో బ్లెండ్ చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా అనిపించింది. స్టోరీలోనే క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ అండ్ వాళ్ళ మోటివ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్యారెక్టర్స్ యాక్షన్స్ వల్ల ముందుకు వెళ్ళే సీరీస్ ఆర్ ఫిల్మ్స్‌లో ఈ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. అవి ఎంత స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ ఫిల్మ్ ఆర్ ఆ పర్టిక్యులర్ సీరీస్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించిద్ది. ఇలాంటి వాటిలో క్యారెక్టర్స్ వాళ్ళ థాట్స్‌ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటారు అకార్డింగ్ టు సిట్యుయేషన్స్. సో, ఆ థాట్స్‌ని చేంజ్ చేసుకునే ప్రాసెస్ ఇందులో చాలా కన్విన్సింగ్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా బాగుండింది. ఎలాంటి స్టోరీనైనా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆర్ మల్టిపుల్ వేస్‌లో స్టోరీ టెల్లింగ్ ద్వారా చాలా ఎక్సైటింగ్‌గా ప్రెజెంట్ చేయొచ్చు. ఈ సీరీస్ స్టార్ట్ అవ్వడమే ఒక సర్ప్రైజింగ్ మైండ్ గేమ్‌తో స్టార్ట్ అవుద్ది. కానీ అది ఫస్ట్ ఎపిసోడ్‌లో మనకి రివీల్ అవ్వదు. లాస్ట్‌లో రివీల్ అవుద్ది. అది చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అరే! కరెక్టే గదా! ఇలా కూడా ఒక కథని చెప్పొచ్చు కదా! అని అనిపించింది. సీరీస్‌లో ఏదైనా రివీల్ చెయ్యాలి అన్నా కూడా అది సింపుల్‌గా ఉండదు. మనం అనుకోనట్టు జరుగుద్ది. కొన్ని అనుకున్నట్టు జరిగినా ఆ ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ మధ్య మాఫియా ఆర్ గ్యాంగ్‌స్టర్ ఇంక్లూడ్ అయిన సీరీస్ ఆర్ ఫిల్మ్స్ అసలు ప్రాపర్‌గా ఏమి చూపించకుండా, ప్రాపర్ కంక్లూజన్ కూడా ఇవ్వకుండా నెక్స్ట్ పార్ట్‌లో చెప్పేత్తాం అని అంటున్నారు. కానీ ఈ సీరీస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతీదీ మనకి చెప్పేసి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇస్తారు. ఇలా చేస్తే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. సీరీస్ చాలా థ్రిల్లింగ్‌గా వెళ్తూ ఉంటది. తర్వాత ఏం జరుగుతదనే టెన్షన్ మనకి సీరీస్ మొత్తం మెయింటైన్ అయింది. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఏం చేస్తదో తెలియక సీరీస్‌కి అలా హుక్ అయిపోతాం. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మోస్ట్‌లీ ఓవర్ ద టాప్ ఉండదు. చాలా రియలిస్టిక్‌గానే అనిపిస్తది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా గూడా. ఇంకా మాఫియా అండ్ ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని అయితే చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేశారు. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ రియాక్టింగ్ అంతా చాలా నేచురల్‌గా అనిపించింది. వాళ్ళు చేసే మాఫియా యాక్టివిటీస్‌ని కూడా చాలా డీటెయిల్డ్ అండ్ కన్విన్సింగ్‌గా చూపిస్తారు. ఎమోషనల్‌గా కూడా కొన్ని ట్రాక్స్ ఉంటాయి. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్‌గా 'సగోర్' అనే క్యారెక్టర్‌కి రిలేటెడ్‌గా ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగిద్ది. అది చాలా ఎమోషనల్‌గా అనిపించింది. అండ్ ప్రతి క్యారెక్టర్‌కి సెపరేట్‌గా వాళ్ళ పర్స్పెక్టివ్స్ నుండి ఎమోషనల్ ట్రాక్స్ ఉంటాయి. అన్నీ వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి ఎక్సలెంట్ వర్కే కనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మేము జస్ట్ 12 గంటల్లోనే 'లాస్ట్ ఇన్ డ్రీమ్స్' అనే ఒక వీడియో షూట్ చేసాం. చూసిన వాళ్ళంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందంటున్నారు. ఈ వీడియో టైటిల్‌లో ఉన్న మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ మీద క్లిక్ చేసి వీడియో చూడండి. అండ్ క్లైమాక్స్‌కి మీ మైండ్ పోవడం గ్యారంటీ. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, సిక్స్త్ ఎపిసోడ్ క్యాజువల్‌గా అయిపోయిద్ది. అంటే ఇంక అప్పటికే మోస్ట్‌లీ స్టోరీ అయిపోయింది. సో, ఓన్లీ ఒక్క పాయింట్ మీద సిక్స్త్ ఎపిసోడ్‌ని ప్రెజెంట్ చేశారు. బోరేం అనిపియదు. బట్ కంపేరింగ్ టు ఫస్ట్ 5 ఎపిసోడ్స్ కొంచెం తగ్గిద్ది. ఇంక అలానే సెవెంత్ ఎపిసోడ్‌ని కూడా క్యాజువల్‌గా చూపించేస్తారు. అదే ముందుగా చెప్పినట్టు బోర్ అయితే అస్సలు అనిపియదు. బట్ కంపేరింగ్ టు ఫస్ట్ 5 ఎపిసోడ్స్, సిక్స్త్ అండ్ సెవెంత్ ఎపిసోడ్స్‌లో కొంచెం తగ్గిద్ది. అండ్ సెవెంత్ ఎపిసోడ్‌లో ఒక క్యారెక్టర్‌ని పట్టుకునే ప్రాసెస్ చాలా నార్మల్‌గా అనిపించింది. ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు. సో, ఫైనల్‌గా ఈ సీరీస్ గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ గుడ్ వాచ్ అండి. బాగుంది. ఇంక ఇది ఫ్యామిలీతో వాచా అని అడిగితే హ్మ్, వయలెన్స్ ఎక్కువుంటది. సో, ఓకే అంటే ఫ్యామిలీతో చూసేయొచ్చు. ప్రెజెంట్ ఈ సీరీస్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. త్వరలో తెలుగులో కూడా వచ్చిద్ది.